వెల్కమ్ టు ద నెక్స్ట్ సెషన్. సో ప్రీవియస్ సెషన్లో మనం డీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఫస్ట్ టాపిక్ తెలుసుకున్నాం. సో డీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఏమేమి ఫామ్ చేస్తాయి, సో ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ప్రీవియస్ లెక్చర్. సో ఈ లెక్చర్లో మనం ఏం చూడబోతున్నాం అంటే ఇంకా ఫర్దర్గా ఏమేమి ఉన్నాయి డీ బ్లాక్లో మనం తెలుసుకోవాల్సింది, ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్. సో డీ బ్లాక్ అనేది సో ఇక్కడ రాసాం కదా, సిమిలర్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి, కలర్డ్ అయాన్స్ని ఫామ్ చేస్తే, లైగాండ్స్ని ఫామ్ చేస్తే, కటలిటిక్ బిహేవియర్ ఉంటాయి, పారామాగ్నెటిక్ నేచర్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో వీటి గురించి ఇన్ డీటెయిల్ మనం ఈ లాటర్ ఇన్ దిస్ యూనిట్ నేర్చుకుంటాం అనుకున్నాం కదా. సో దేర్ ఆర్ ద గ్రేట్ సిమిలారిటీస్ ఇన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆఫ్ ద హారిజంటల్ రో ఇన్ కాంట్రాస్ట్ ద నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఈ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి జనరల్గా అంటే హారిజంటల్గా వెళ్తూ ఉంటే కనుకంటే మనం ఇట్లా హారిజంటల్గా వెళ్ళేటప్పుడు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి ఏమో మంచి సిమిలారిటీస్ ఉంటాయి, వేరేస్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి అంత సిమిలర్ ప్రాపర్టీస్ లేకపోయినా, సో నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ కావచ్చు, లేకపోతే 7 అంటే నైట్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఇలా వెళ్ళేటప్పుడు మనకి పెద్దగా సిమిలారిటీస్ అనేవి రావు. కానీ వేరేస్ అదే కేసులో ట్రాన్సిషన్ మెటల్లో హారిజంటల్ రో there are greater similarities in the properties of the ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ హారిజంటల్ రో. సో హారిజంటల్ రోలో చూసేటప్పుడు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మధ్యలో మంచి ప్రాపర్టీస్లో సిమిలారిటీస్ ఉంటాయి, కానీ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో అంత సిమిలారిటీ అనేది మనకు కనిపించదు. హవెవర్ సమ్ గ్రూప్ సిమిలారిటీస్ ఆల్సో ఎగ్జిస్ట్. సో ఒక్క హారిజంటల్ పీరియడ్లో వచ్చే సిమిలారిటీసే కాదు, గ్రూప్లో కూడా అంటే వెర్టికల్గా చూసేటప్పుడు కూడా ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో కొంత సిమిలారిటీ, అంటే ఇలా వెర్టికల్గా చూసేటప్పుడు కూడా ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో కొంత సిమిలారిటీస్ అనేవి మనకి కనిపిస్తాయి అని చెప్తున్నాడు. ఓకే, సో వీ షల్ ఫస్ట్ స్టడీ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ట్రెండ్స్ ఇన్ హారిజంటల్ రోస్. ఫస్ట్ మనం హారిజంటల్ రోస్లో ఏ రకంగా ఈ ప్యాటర్న్ మారుతుందో చూద్దాము. ఓకే, సో ఇలా సిమిలారిటీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ పర్టికులర్గా ఈ 3D రో దే కన్సిడర్ సమ్ గ్రూప్ సిమిలారిటీస్. సో ఇక్కడ 3Dకి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంతవరకు సరే హారిజంటల్ రోలో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనం 3D రోకి నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్లో గ్రూప్ సిమిలారిటీస్ కూడా కొన్ని చూడబోతున్నాం అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ బాక్స్లో ఏముందంటే ఆన్ ద గ్రౌండ్ స్టేట్లో చూస్తే, అంటే ఎగ్జైటెడ్ స్టేట్ కాకుండా మనకి ఆన్ వాట్ గ్రౌండ్ కెన్ యూ సే దట్ స్కాండియం 21 ఈజ్ అ ట్రాన్సిషన్ బట్ ఎలిమెంట్ 30 ఈజ్ నాట్. సో 30 ఎందుకు ట్రాన్సిషన్ ఎలిమెంట్ కాదంటే అక్కడ పార్ట్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ లేవు. మనం ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో ఏం నేర్చుకున్నాం, సో ఎక్కడైతే పార్ట్లీ ఫిల్డ్ అంటే డి ఆర్బిటాల్లో, ఓకే 10 డి ఆర్బిటాల్లో 1 to 10 ఇస్ ద ఇట్స్ కెపాసిటీ. ఇందులో 10 ఫిల్ అయిపోతే అంటే పార్ట్లీ ఫిల్డ్ అనం, దాన్ని ఫుల్లీ ఫిల్డ్ అంటాం. ఫుల్లీ ఫిల్డ్ డి ఆర్బిట్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్ కింద చూడము. జింక్లో ఫుల్లీ ఫిల్డ్ ఉంటాయి కాబట్టి సో ట్రాన్సిషన్ ఎలిమెంట్గా మనం దాన్ని చూడము, కానీ ట్రాన్సిషన్ మెటల్స్తోనే వాటిని కూడా చదువుతాము. ఓకే, so next topic is this. Now here, so silver atom has completely filled d orbital in its ground state. How can you say that it is a transition metal? మనం ఓన్లీ d ఆర్బిటే చూడము, యాక్చువల్గా d అండ్ s ఆర్బిట్. యాక్చువల్లీ అది మనకి ns1 n-1 d10 ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్లో అయినా లేదా గ్రౌండ్ స్టేట్లో అయినా పార్ట్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్ కానీ పార్ట్లీ ఫిల్డ్ ఎస్ ఆర్బిటాల్ ఎన్ఎస్ ఆర్బిటాల్ ఉన్నా కూడా దాన్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్ అనే అంటాము. ఓకే, కాబట్టి ఇది ట్రాన్సిషన్ ఎలిమెంట్గానే మనం చూస్తాము. సో నెక్స్ట్ ఈజ్ ఫిజికల్ ప్రాపర్టీస్. నియర్లీ ఆల్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ డిస్ప్లే టిపికల్ మెటాలిక్ ప్రాపర్టీస్ సచ్ as హై టెన్జైల్ స్ట్రెంగ్త్, డక్టిలిటీ, malleability, high thermal and electric conductivity, metallic luster. సో అన్నీ కూడా ట్రాన్సిషన్ మెటల్స్ కాబట్టి వీటిల్లో మెటాలిక్ బిహేవియర్ అనేది అన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కూడా
ఎక్స్ప్రెస్ చేస్తాయి, షో చేస్తాయి. సో సచ్ యాజ్ ఒక మెటల్కి ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏంటేంటి, హై టెన్జైల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, హై డక్టిలిటీ ఉంటుంది, మలియబిలిటీ ఉంటుంది. మలియబిలిటీ అంటే ఏంటి, ఇది మనం 10th క్లాస్లో ఆల్రెడీ చూసాం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో. సో which can be converted into a form of sheets is malleability. So the material which can be easily converted into thin wires is ductility. So high thermal and electric conductivity, heat ni baga conduct చేస్తాయి ఈ ట్రాన్సిషన్ మెటల్స్. అలాగే కరెంట్ని కూడా కండక్ట్ చేస్తాయి. అలాగే మెటాలిక్ లస్చర్ అంటే చూడడానికి సర్ఫేస్ అనేది, సో మనకి మెటల్స్ ఏ రకంగా షైనీ సర్ఫేస్ ఉంటాయో అట్లాగే వీటన్నిటి యొక్క సర్ఫేసెస్ కూడా మెటాలిక్ లస్చర్ అనేది ఉంటుంది. విత్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ జింక్, cadmium, mercury and molybdenum, they have one or more typical metallic structures at normal temperature. సో అన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఒక కైండ్ ఆఫ్ మెటాలిక్ స్ట్రక్చర్ ఉంటే, ఈ చివరి 4 ఏవైతే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కావు అని అనుకుంటున్నామో వాటి యొక్క మెటాలిక్ స్ట్రక్చర్ అనేది ఓకే నార్మల్ టెంపరేచర్స్లో వేరేగా ఉంటుంది. ఓకే, నౌ లాటిస్ స్ట్రక్చర్స్ ఆఫ్ ట్రాన్సిషన్. ఇక్కడ ఈ లాటిస్ స్ట్రక్చర్ అంటే మనకి ఏ రకంగా ఇది అరేంజ్ కాబడుతుంది, ఇది మనం ఆల్రెడీ యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్లో మనం చూస్తాము. ఓకే, హెచ్సిపి, బీసీసీ. ఓకే, దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్, లాటిస్ స్ట్రక్చర్స్. ఇవి అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మామూలుగా సో ఎక్కడ ఎందులో ఎట్లాంటి లాటిస్ స్ట్రక్చర్ ఉంటుంది అనేది జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ బీసీసీ అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్. ఓకే, హెచ్సిపి అంటే హెక్సాగనల్ క్లోజ్లీ ప్యాక్డ్ క్యూబిక్, సిసిపి అంటే క్యూబిక్ క్లోజ్ ప్యాక్డ్, ఎక్స్ అంటే టిపికల్ మెటల్ స్ట్రక్చర్. ఇక్కడ జింక్కి ఎక్స్ ఉంది, కాడ్మియంకి ఎక్స్ ఉంది, నెక్స్ట్ మెర్క్యూరీకి కూడా ఎక్స్. సో వీటికి సపరేట్ అంటే లైక్ వీటన్నిటికీ ఒక సిమిలర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటే వీటికి మాత్రం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ విత్ ఎక్సెప్షన్ ఆఫ్ జింక్ ఆర్ వెరీ హార్డ్ అండ్ లో వాలటైల్. సో ఇవి చాలా, ఈ ట్రాన్సిషన్ మెటల్స్ ఏవైతే చివర్లో ఉన్నాయో ఇవి చాలా హార్డ్గా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వాలటైలిటీ అంటే అంత ఈజీగా వ్యాపరైజ్ అవ్వవు. దేర్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆర్ హై. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కనుక ఈ ట్రెండ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ ట్రెండ్ని మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇవి దిస్ ఈజ్ మెల్టింగ్ పాయింట్. సో మెల్టింగ్ పాయింట్ చూస్తే కనుక మనకి సో ఇక్కడ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ జింక్ ఎక్కడ కనిపిస్తుంది మనకి ఇక్కడ, వేర్ దే ఆర్ షోయింగ్ జింక్. So these are the melting points. If you look at this melting point, so the chromium is having more melting point, molybdenum is having more melting point, right? Okay, so ఇలా ఇక్కడ జింక్ గురించి ఇక్కడ పెట్టాల, ఎందుకంటే సో జింక్ అనేది ట్రాన్సిషన్ ఎలిమెంట్ కాదు కాబట్టి దీని తర్వాత వస్తుంది జింక్, ఇక్కడ వాడు ప్లేస్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ అప్ టు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో చూస్తే కనుక ట్రాన్సిషన్ ఎలిమెంట్లో ఎక్కడైతే సెంట్రల్ ఆటమ్స్ ఉన్నాయో, అంటే ఈ సెంట్రల్ ఆటమ్స్ క్రోమియం, మాలిబ్డినం, సో వీటికి వీఆర్ గెటింగ్ మోర్ మెల్టింగ్ పాయింట్, ఇమీడియట్గా డ్రాప్ కనిపిస్తుంది. వాటి నెక్స్ట్ ఎలిమెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి ఇది స్టేబుల్, హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ వీటిల్లో ఉంది కాబట్టి సడన్గా ఇక్కడ మెల్టింగ్ పాయింట్ స్పైక్ అవుతుంది. ఇమీడియట్గా ఆ హాఫ్ ఫీల్డ్ స్టెబిలిటీ ఇక్కడ పడిపోతుంది కాబట్టి ఒకసారి డ్రాప్ అయ్యి మళ్ళీ ఇక్కడ రైజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ రైజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూస్తే కనుక సో దిస్ డిప్ కరెక్ట్గా ఎక్కడైతే హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉందో అక్కడ ఒకసారి రైజ్ అయ్యి తర్వాత ఒక డిప్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్, ట్రెండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫిగర్ 4.1 depicts the melting points of transition elements belonging to 3D, 4D, 5D. ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్స్ పెరుగుతాయో, ఆబ్వియస్గా ఎలక్ట్రాన్స్ పెరిగే కొద్దీ యాటంలో హీట్ టేకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే సింపుల్, మెటీరియల్ పెరిగే కొద్దీ అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎక్కువ ప్రోటాన్స్ ఉంటాయి, ఎక్కువ న్యూట్రాన్స్ ఉంటాయి, అంటే హీట్ని తీసుకోవడానికి ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి ఎక్కువ హీట్ని తీసుకోగలుగుతాయి, మెల్టింగ్ అంత త్వరగా అవ్వవు.
తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే, తక్కువ ప్రోటాన్స్ ఉంటే, తక్కువ న్యూట్రాన్స్ ఉంటే ఇచ్చిన హీట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది వాటికి. కాబట్టి ఎప్పుడైనా కూడా మాస్ నెంబర్ అంటే అటామిక్ నెంబర్ తక్కువ ఉన్న వాటికి ఆబ్వియస్గా తక్కువ మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. అటామిక్ నెంబర్ పెరిగే కొద్దీ వాటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ కూడా పెరుగుతాయి. అది ఫస్ట్ రీజన్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 3D కిందకు ఉంది, 4D మిడిల్లో ఉంది, 5D ఎలిమెంట్స్ అన్నీ కూడా పైకి ఉన్నాయి. ఓకే, ఇలాగ మనకి ఎలిమెంట్స్ యొక్క మెల్టింగ్ పాయింట్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. అయితే ఇక్కడ the high melting points of these metals attributed to the involvement of greater number of electrons. ఆల్రెడీ ఇప్పుడే చెప్పా కదా. సో హై మెల్టింగ్ పాయింట్స్ ఉన్న వాటికి ఎక్కడైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అక్కడ ఎక్కువ మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడైతే 5Dకి వెళ్ళిపోయామో 5D మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5 ఆర్బిట్స్ ఉంటాయి, 5 ఆర్బిట్స్లోనే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి అవి ఎక్కువ హీట్ని తీసుకోగలుగుతాయి అనమాట. యాజ్ వెల్ యాజ్ మనకి ఇన్ ఎడిషన్ టు ద NS ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఇంటర్ అటామిక్ మెటాలిక్ బాండ్, ఒకవేళ ఈ D ఆర్బిట్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ NS ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ పక్క యాటమ్, ఇలా యాటమ్స్, ఇది మెటల్ ఎలా ఫామ్ అవుతుంది, మెటల్కి ఒక యాటమ్ మధ్యలో ఒక ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ ఉంటాయి కదా. ఇలా ఒక మెటల్ యాటమ్ ఉంటుంది, ఇక్కడ ఇంకో మెటల్ యాటమ్ ఉంటుంది. ఈ మెటల్ యాటమ్ మధ్యలో ఒక ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్ ఉంటుంది. ఈ ఇంటర్ అటామిక్ అట్రాక్షన్ వల్ల ఇవి మెటల్ అనేది చాలా స్ట్రాంగ్గా యాటమ్స్ అన్నీ క్లోజ్గా ప్యాక్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంటర్ అటామిక్ మెటాలిక్ బాండింగ్ అంటారు దాన్ని, ఇంటర్ అటామిక్ మెటాలిక్ బాండింగ్. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయో వాటి మధ్య ఇంటర్ అటామిక్ మెటాలిక్ బాండింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి వాటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇంటర్ అటామిక్ మెటాలిక్ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్ ఎనీ రో ద మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ దీస్ మెటల్ రైజ్ టు ద మ్యాక్సిమం ఎట్ D5. సో ఎక్కడైతే సెంట్రల్ యాటమ్ D5 వస్తుందో ఆ D5 దగ్గర, ఓకే, D5 దగ్గర పెరుగుతోంది. ఎక్సెప్ట్ ఫర్ అనామలస్ వాల్యూ ఆఫ్ ఏంటిది, మ్యాంగనీస్ ఎక్కడుంది, ఇక్కడ మ్యాంగనీస్ ఉంది. సో ఇక్కడ మ్యాంగనీస్ ఉంది. యాక్చువల్గా మ్యాంగనీస్ అనేది క్రోమియం తర్వాత వస్తుంది కదా. సో అక్కడ D5 ఉన్నప్పటికీ కూడా మ్యాంగనీస్ ఇక్కడ. సో దీస్ టూ యూ నీడ్ టు రిమెంబర్. అనామలస్ అంటే ఇక్కడ ఒక్కచోట వెరైటీగా బిహేవ్ చేస్తుంది. సో ఇందులో బాగానే ఉంది ట్రెండ్, ఓకే. బట్ ఇక్కడ చూస్తే సడన్ డిప్ వస్తుంది D5 తర్వాత, ఇక్కడ D5 తర్వాత, ఇక్కడ 3D ఆర్బిటాల్లో ఇక్కడ D5 ఉంటుంది, నెక్స్ట్ డిప్ వస్తుంది. 4D ఆర్బిటాల్ ఇక్కడ D5 వస్తుంది, నెక్స్ట్ డిప్. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎక్సెప్ట్ ఫర్ అనామలస్ బిహేవియర్ ఫర్ these two elements and fall regularly as the atomic number increases. సో అక్కడ నుంచి ఇంకా యూనిఫామ్గా తగ్గిపోతుంది మెల్టింగ్ పాయింట్ అనేది. ఓకే, ఈవెన్ దో ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఐరన్కి, కొబాల్ట్కి ఇక్కడ ఇంకా పెరుగుతున్నాయి కదా. మరి మెల్టింగ్ పాయింట్ రైజ్ అవ్వాలి కదా, ఎందుకు ఫాలో అవుతుంది? ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఉంటుంది, స్టెబిలిటీ ఆఫ్ ద యాటమ్ ఆల్సో ప్లేస్. ఇక్కడ రెండు థింగ్స్ ఉంటాయి. అంటే మనం ఒక ఆస్పెక్ట్తోనే ఇది డిసైడ్ అవ్వదు, రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి వీటి మధ్య ఉన్న అట్రాక్షన్, ఓకే. రెండోది ఏంటంటే ఇదే కేసులో అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ లాటిస్ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ టైటానియం, వెనడియం, క్రోమియం ఇవన్నీ కూడా చిన్న చిన్న యాటమ్స్ కదా. వీటి యొక్క అటామిక్ రేడియస్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, వీటి యొక్క అటామిక్ రేడియస్ తక్కువ ఉంటుంది. అటామిక్ రేడియస్ తక్కువ ఉండటం వల్ల ఇవి ఈజీగా క్లోజ్గా ప్యాక్ అయి ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ రెండు ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంటర్ అటామిక్ మెటాలిక్ అట్రాక్షన్ ఎంతవరకు పనిచేస్తుందో దానికి ఆపోజిట్గా అటామిక్ రేడియై కూడా పనిచేస్తుంది. అంటే అటామిక్ రేడియై వల్ల మనకి మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది. ఇంటర్ అటామిక్ మెటాలిక్ అట్రాక్షన్ వల్ల మెల్టింగ్ పాయింట్ పెరుగుతుంది. ఈ రెండు ఫ్యాక్టర్స్ ఆపోజిట్గా యాక్ట్ చేస్తాయి. అంటే దేని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే దానివల్ల అంటే తగ్గించేది మెల్టింగ్ పాయింట్ తగ్గించే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది. మెల్టింగ్ పాయింట్ పెంచే
పారామీటర్ ఎక్కువ ఉంటే మెల్టింగ్ పాయింట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారు. టగ్ ఆఫ్ వార్ ఆడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టగ్ ఆఫ్ వార్ ఆడేటప్పుడు ఆ టీంలో 3 మెంబర్స్ ఉన్నారు, ఈ టీంలో 3 మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆబ్వియస్గా ముగ్గురు ఈక్వల్ స్ట్రెంత్ ఉంటే మీరు బాగా ఆడతారు. నేను ఇప్పుడు ఏం చేశాను, అవతల పక్క మనిషిని యాడ్ చేశాను, యువతల పక్క మనిషిని యాడ్ చేశాను. కానీ అవతల పక్క ఒక స్ట్రాంగ్ పర్సన్ యాడ్ చేశాను, యువతల పక్క ఒక వీక్ పర్సన్ యాడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఈవెన్ దో అటామిక్ రేడియే పెరిగింది, యువతల పక్క ఇంకో పర్సన్ యాడ్ అయ్యాడు, అటామిక్ రేడియే పెరిగింది, కానీ ఆ పర్సన్కి బాండింగ్ ఎబిలిటీ లేదు. అంటే తాడుని పట్టుకొని గట్టిగా లాగే అంత స్ట్రెంగ్త్ స్టామినా లేదు. అప్పుడు ఈవెన్ దో అటామిక్ రేడియే పెరిగినా అవతల పక్క స్ట్రాంగ్ బాండింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళే విన్ అవుతారు. సో ఈ రకంగా అంటే ఎలక్ట్రాన్ పెరిగింది కాబట్టి ప్రతిసారి మెటాలిక్ బాండింగ్ అనేది ఎన్హాన్స్ అవుతుందనేమి గ్యారంటీ ఉండదు. కాబట్టి దేర్ ఆర్ మెనీ పారామీటర్స్ దట్ విల్ డిసైడ్. సో మెటాలిక్ బాండింగ్ స్ట్రాంగ్గా ఉందా, లేదా అటామిక్ రేడియై పెరిగి ఈ స్టామినా ఆఫ్ హోల్డింగ్ వీకెన్ అయిపోయిందా, ఈ రెండింటి మీద ఆధారపడి మెటాలిక్ ప్రాపర్టీ అనే మెల్టింగ్ పాయింట్ అనేది డ్రాప్ అవటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం గ్రూప్లో చూస్తే పెరుగుతుంది. గ్రూప్లోకి వచ్చేసరికి ఏమవుతుంది, సో గ్రూప్లో ఇంక్రీజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రానే కలుస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి మీరు ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనకు ఫిల్ అయ్యే ఆర్బిట్ అనేది 3D1 అయితే ఇక్కడ ఫిల్ అయ్యేది ఏంటి 4D1, ఇక్కడ ఫిల్ అయ్యేది 4D1 అనుకుందాం. సో 3D తర్వాత అంటే మనకి 3D తర్వాత ఎన్ని ఎలక్ట్రాన్స్ కలుస్తాయి, 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s. సో ఇలాగా మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ కలిస్తే ఇక్కడ నెక్స్ట్ ఆర్బిట్కి వెళ్ళేసరికి, నెక్స్ట్ గ్రూప్లో నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళేసరికి సో మనకి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ కలుస్తున్నాయి. సో 3D అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం ఫిల్ అవుతాయి, 3D తర్వాత 4p ఫిల్ అవ్వాలి, అంటే 6 ఎలక్ట్రాన్స్. తర్వాత 5s ఫిల్ అవ్వాలి 2 ఎలక్ట్రాన్స్. ఆ తర్వాత 4D1కి వెళ్తాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు 8 ఎలక్ట్రాన్స్ కలుస్తాయి, 8 ఎలక్ట్రాన్స్. సో 8 ఎలక్ట్రాన్స్ కలిసేటప్పుడు 8 ప్రోటాన్స్ కలుస్తాయి. సో ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ అండ్ 8 ప్రోటాన్స్ విల్ బీ మచ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. ఇక్కడ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ 1 ప్రోటానే కలుస్తుంది. మీరు పీరియడ్లో చూసేటప్పుడు ఏమవుతుంది, ఓన్లీ మాలిబ్డినంకి ఐరన్కి వెళ్ళేటప్పుడు మ్యాంగనీస్కి ఐరన్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే కలుస్తుంది. 1 ఎలక్ట్రాన్ వల్ల మెటాలిక్ బాండింగ్ని అంత ఎఫెక్ట్ చేయలేదు, వేరేజ్ ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ 8 ప్రోటాన్స్ కలిసేటప్పుడు ఇట్ విల్ షో ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ద మెటాలిక్ బాండింగ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. వై it is increasing with increase in the number of electrons, it is decreasing even though increase in the electron. Only 1 electron is increasing here 8 electrons 8 ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకా పెరుగుతాయి. ఇటు నుంచి జంప్ చేసేటప్పుడు గ్రూప్లో ఇంకా పెరుగుతాయి. కాబట్టి మనకి గ్రూప్లో మనకి ఇంక్రీజ్ అవుతుంది మెటాలిక్ మెల్టింగ్ పాయింట్ అనేది, మెటాలిక్ బాండింగ్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. పీరియడ్లో మాత్రం ఫాల్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వల్ల పెద్ద డిఫరెన్స్ అనేది రాదు. ఓకే, సో ఈ రకంగా మనకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండింటి మధ్య అనామలీస్ ఉన్నాయి. మిగతా 5Dలో ప్రాబ్లం లేదు. సో సెంట్రల్ యాటమ్ ఏదైతే ఉందో అక్కడ మ్యాక్సిమం అది యూనిఫామ్గా డ్రాప్ అవుతుంది మిగతా అన్నిటికీ కూడా. ఓకే, ఈ రకంగా మనకి మెల్టింగ్ పాయింట్ చార్ట్ ద్వారా మెల్టింగ్ పాయింట్ అనేది మనం అర్థం చేసుకుందాం. సో లెట్ us go to the next టాపిక్. నెక్స్ట్ ఓకే, సో ఫేవరబుల్ ఫర్ స్ట్రాంగ్ ఇంటర్ అటామిక్ ఇంటరాక్షన్. సో ఇక్కడ ఇందాక చెప్పాను కదా, సో ఇక్కడ ద మ్యాక్సిమా అట్ అబౌట్ ద మిడిల్ ఆఫ్ ఈచ్ సిరీస్, ప్రతి సిరీస్లో కూడా మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ మిడిల్ ఎలిమెంట్ దగ్గర ఏమవుతుంది, maxima about the middle age indicate that one unpaired electron per d orbital is particularly one unpaired electron per d orbital.
అంటే ఇక్కడ ఈ మిడిల్ యాటంలో ఏమవుతుంది యాక్చువల్గా ఈ మిడిల్ యాటమ్ ఎలా ఉండాలమ్మా? సో D4 ఓకే 3D4 4s2 ఉండాలి కదా, ఇలా కదా ఉండాలి. యాక్చువల్ మిడిల్ యాటమ్ క్రోమియమే అనుకుందాం, మిడిల్ యాటమ్ క్రోమియంకి ఇలా ఉండాలి. ఓకే, కానీ సో ద maxima at about the middle of each series indicate that one unpaired electron per d orbital. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రతి చోట కూడా ఈ 4s1 ఇటు వచ్చేయడం వల్ల 3D5 అవుతుంది, ఇక్కడ 4s1 అవుతుంది. సో ఇక్కడ అన్నిటిలో కూడా ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ 1 2 3 4 5 6 అన్నిట్లో కూడా ఏమవుతుంది, ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ద మ్యాక్సిమా at about the middle of each series indicate that one unpaired electron per d orbital is particularly favorable for strong interatomic interaction. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ జాగ్రత్తగా అర్థం, చాలా మంచి కాన్సెప్ట్. ఈ క్రోమియంలో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ పోయి వేరే క్రోమియంలో ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, వేరే క్రోమియంలో ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్ ఇది మెటాలిక్ లాటిస్ ఫామ్ చేయడానికి ఒక ఎలక్ట్రాన్ ఇంకో ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ ఎలక్ట్రాన్ని చక్కగా ఇది ఆపోజిట్ స్పిన్ లాగా ఈ రెండు కూడా అట్రాక్ట్ అవుతాయి. ఇది ఈ క్రోమియంలో ఉన్న ఇంకో ఎలక్ట్రాన్ ఆపోజిట్ స్పిన్లో అట్రాక్ట్ అవుతాయి. ఇలా అట్రాక్ట్ అవటం వల్ల అంటే మోర్ ఇంటర్ అటామిక్ మెటాలిక్ అట్రాక్షన్ అనేది ఇక్కడ సగం ఫిల్ అయ్యి ఉన్నాయి, ఇక్కడ వేరే దాంట్లో సగం ఫిల్ అయ్యి ఉన్నాయి. ఈ రెండు సగం ఫిల్ అయ్యి ఉండటం వల్ల ఆ సగం ఈ సగంతో ఒక బాండ్ ఫామ్ చేస్తాయి. ఇలా ఎక్కువ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది క్రోమియంకి ఎస్పెషల్లీ, ఎందుకంటే అన్నీ కూడా ఆ డి ఆర్బిటాల్లో ఉన్న అన్ని ఆర్బిటాల్స్లో కూడా పార్షియల్లీ ఫిల్డే ఉన్నాయి, హాఫ్ ఫిల్డే ఉన్నాయి. కాబట్టి హాఫ్ ఫిల్ అయిన మిగతా హాఫ్ ఇంకో క్రోమియంలో ఉన్న యాటమ్ తోటి ఇవి ఇంటర్ మాలిక్యులర్ మెటాలిక్ బాండింగ్, ఇంటర్ ఆటామిక్ మెటాలిక్ బాండింగ్ని ఫామ్ చేయటం వల్ల వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. ఓకే, సో ఇన్ జనరల్ గ్రేటర్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ స్ట్రాంగర్ ఈజ్ ద రిజల్టెంట్ బాండింగ్. ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ వ్యాలెన్సీలో మనకి 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, యాక్చువల్లీ 5 హాఫ్ ఫిల్డే ఉన్నాయి, అలాగే 6 ఎలక్ట్రాన్ 4sలో కూడా ఉంది. సో మొత్తం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్స్ మనకి ఇంకొక ఎలక్ట్రాన్తో బాండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇన్ జనరల్ గ్రేటర్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ స్ట్రాంగర్ ఈజ్ ద రిజల్టెంట్ బాండింగ్. సో ఆబ్వియస్గా క్రోమియం దగ్గర ఆ మిడిల్ సిరీస్లో మిడిల్ ఎలిమెంట్ దగ్గర 6 హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా బాండ్కి రెడీగా ఉన్నాయి. కాబట్టి వీటి మధ్య జరిగినటువంటి బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంది, మిగతా ఏ ఎలిమెంట్కి ఆ ఆపర్చునిటీ లేదు. సిన్స్ ద ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఈ అటామైజేషన్ జరిగేటప్పుడు ఈ యాటమ్ మధ్యలో జరిగే అటామిక్ బాండింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా ఎప్పుడు ఉంటుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉన్నప్పుడు. సో ఇదే ఈ ఫ్యాక్టరే, ఈ అటామైజేషన్లో జరిగేటటువంటి ఈ ఫ్యాక్టరే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎ మెటల్ని కూడా డిసైడ్ చేస్తుంది. Metals with very high enthalpy of atomization, atomization. సో ఇక్కడ స్టాండర్డ్ ఎలక్ట్రాన్, సో ఇక్కడ ఏమవుతుంది, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఈ అటామైజేషన్ ఏదైతే ఉందో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిటర్మైనింగ్ ద స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎ మెటల్. మెటల్స్ విత్ వెరీ హై ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్, అంటే ఎక్కడైతే అటమైజేషన్ బాగా జరిగి ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయిపోతుందో అది అంత ఈజీగా బాయిల్ అవ్వదు. ఎందుకంటే సో ఇప్పుడు ఆల్రెడీ యాటమ్ ఫామ్ చేయడం, సో ఎక్కడైతే మనకి అటమైజేషన్ జరిగేటప్పుడు ఎక్కువ ఎనర్జీ లిబరేట్ అయ్యిందంటే అది యాటమ్ అనేది చాలా ఎనర్జీని వదిలేసింది, అంటే లో ఎనర్జీకి వచ్చేసింది ఆ బాండ్ ఫామ్ చేయటంలో. కాబట్టి ఆ బాండ్ని బ్రేక్ చేయాలంటే ఎంత ఎనర్జీ అయితే అది రిలీజ్ చేసిందో, ఎంతైతే ఎంథాల్పీని రిలీజ్ చేసిందో ఆ ఎంథాల్పీ అంతా కూడా మళ్ళీ రిటర్న్ దానికి ఇవ్వాలి. అందుకని అంత ఈజీగా అది బాయిల్ అవ్వదు. ఓకే, సో tend to be noble in their reactions. See later for electrode potentials నెక్స్ట్లో. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అటామైజేషన్ జరిగేటప్పుడు ఎప్పుడైతే హాఫ్ ఫిల్డ్ అంటే ఎక్కువ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో
అది వేరే యాటమ్తో బాండ్ ఫామ్ చేయడాన్ని అటామైజేషన్ అంటారు. ఈ అటామైజేషన్లో బాండ్ ఫామ్ చేసేటప్పుడు ఇది రిలీజ్ చేస్తుంది ఎనర్జీని బయటికి, ఎందుకంటే అది స్టేబుల్ స్టేట్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి. ఎప్పుడైనా కూడా లెస్సర్ ద ఎనర్జీ లెవెల్ మోర్ ఇస్ ద స్టెబిలిటీ. సో ఎప్పుడైనా కూడా బాండ్ ఫామ్ చేసేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీని రిలీజ్ చేయడాన్నే ఎంథాల్పీ అంటున్నాము. సో ఇక్కడ ఎప్పుడైతే ఎంథాల్పీ ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందో అప్పుడు అది దాని యొక్క బాయిలింగ్ పాయింట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే దాని ద్వారానే మనం ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, మెటల్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని మనం డిఫైన్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే అటమైజేషన్కి హై ఎంథాల్పీ రిలీజ్ అవుతుందో అది అంత ఈజీగా వేరే యాటమ్తో రియాక్ట్ అవ్వదు, ఎందుకంటే అది ఆల్రెడీ నొబిలిటీని పొందేసింది. దట్ హ్యాస్ అచీవ్డ్ ద నొబిలిటీ. సో ఆల్రెడీ అది నోబుల్గా మారిపోయింది కాబట్టి సో అది అంత త్వరగా అది ఇనర్ట్గా ఉంటుంది, దేంతో పెద్దగా రియాక్ట్ అవ్వదు. అనదర్ జనరలైజేషన్ దట్ may be drawn from figure 4.2 is that the metals of the second and third series have greater enthalpies of atomization than the corresponding elements of the first series. అయితే 3Dతో పోల్చుకుంటే 4D 5Dలో మనకి అటమైజేషన్ ఎంథాల్పీ అనేది ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓకే, అండ్ ద బాండ్స్ ఆర్ లిటిల్ మోర్ స్ట్రాంగర్. ఓకే, సో ద ఫస్ట్ సిరీస్ enthalpies of the atomization than corresponding first series is an important factor in accounting for occurrence of much more frequent metal bonding in compounds. సో ఇది మెటల్లో ఉండే ఇంట్రామెటాలిక్ బాండింగ్ అయినా లేదా ఇంటర్మెటాలిక్ బాండింగ్, అంటే మెటల్ లోపల ఒక క్రోమియం మెటల్ యాటమ్ తోటి చేసుకునే బాండింగ్ని ఇంట్రా అటామిక్ మెటాలిక్ బాండింగ్ అంటాం. అలాగే ఒక క్రోమియం మెటల్ వెళ్ళి వేరే అదర్ మెటల్ తోటి బాండ్ ఫామ్ చేయగలదు, దాన్నే ఇంటర్ మెటల్ వేరే మెటల్స్ మధ్యలో జరిగే బాండింగ్. సో ఇవన్నిటికీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ దిస్ అటమైజేషన్ ఎంథాల్పీ. సో హెవీ ట్రాన్సిషన్ మెటల్స్లో మెటల్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఇవి కంపారిజన్లో 3Dతో పోల్చుకుంటే 4D 5Dలో అటమైజేషన్ ఎంథాల్పీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకి వీటి యొక్క స్టెబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, బాయిలింగ్ మెల్టింగ్ పాయింట్స్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, అందుకనే గోల్డ్ సిల్వర్ అనేవి చాలా స్టేబుల్ యాటమ్స్ అని మనం చూస్తాం జనరల్లీ. ఇన్ వేరియేషన్ ఇన్ అటామిక్ అండ్ అయానిక్ సైజెస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ అటామిక్ అండ్ అయానిక్ రేడియై అనేది ఏ రకంగా మారుతుంది. ఇన్ జనరల్, అయాన్స్ ఆఫ్ ద సేమ్ చార్జ్ ఇన్ ఏ గివెన్ సిరీస్ షో ప్రోగ్రెసివ్ డిక్రీజ్ ఇన్ ద రేడియస్ విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్. అవును, కరెక్టే కదా. ఇప్పుడు అటామిక్ నెంబర్ పెరిగితే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అటామిక్ నెంబర్ పెరిగితే ప్రోటాన్స్ పెరుగుతాయి, అటామిక్ నెంబర్ పెరిగితే ప్రోటాన్స్ పెరుగుతాయి. ప్రోటాన్స్ పెరిగినప్పుడు మనం ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతే ఎలక్ట్రాన్స్ తగ్గితే ఆబ్వియస్గా ఈ ప్రోటాన్స్ పెరగటం వల్ల, ప్రోటాన్స్ ఎక్కువ ఉండటం వల్ల మీకు న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి జనరల్గా డిక్రీజ్ ఇన్ ద రేడియస్, అంటే ఇన్ జనరల్ అయాన్ ఆఫ్ ద సేమ్ చార్జ్, ఓకే, అయాన్ ఆఫ్ ద సేమ్ చార్జ్ ఇన్ ఏ గివెన్ సిరీస్ షో ప్రోగ్రెసివ్ డిక్రీజ్ ఇన్ ద రేడియస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్ పెరిగితే ప్రోటాన్స్ పెరుగుతాయి, ప్రోటాన్స్ పెరిగినప్పుడు న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఎబిలిటీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అన్నిట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ని తీసినప్పుడు సో ఆబ్వియస్గా ఎక్కడైతే ఎక్కువ ప్రోటాన్స్ ఉంటాయో వాటి యొక్క అట్రాక్షన్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఏ యాటమ్ యొక్క అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుందో దానికి జనరల్లీ రేడియస్ అనేది తక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ బికాస్ ద న్యూ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ద d ఆర్బిట్ ఈచ్ టైమ్ ద న్యూక్లియర్ చార్జ్ ఆల్సో ఇంక్రీజెస్ బై యూనిటీ. ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన మాటలవే. It may be recalled that the shielding effect of d electron is not that effective, hence the net electrostatic attraction between the nuclear charge and the outermost electron increases and the ionic radius decreases. జనరల్గా ఈ అంటే షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటో చెప్తాను జాగ్రత్తగా. ఇప్పుడు ఒక క్లాస్లో టీచర్ ఉన్నారు,
ఇక్కడ బెంచెస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. ఓకే, ఇక్కడ బెంచెస్ ఉన్నాయి, ఇక్కడ పిల్లలు ఉన్నారు. సో ఇక్కడ 1S ఫస్ట్ స్టూడెంట్, సెకండ్ స్టూడెంట్, ఇక్కడ 3S, 3P, 3D 3 బెంచెస్ ఉన్నాయి. ఇక్కడ 2 బెంచెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 4S ఉంది. ఇప్పుడు ఈ ఈ ఈ టీచర్ యొక్క అటెన్షన్ని 1S బాగా గ్రాప్ చేస్తుంది, 2P బాగా గ్రాప్ చేస్తుంది, 2S కూడా బాగా గ్రాప్ చేస్తుంది. సో వీళ్ళందరూ టీచర్ని డౌట్స్ అడుగుతారు, టీచర్ చెప్పే బాగా వింటారు. సో టీచర్తో వీళ్ళందరూ అసోసియేట్ అయ్యి ఉంటారు. ఈ 3D ఏం చేస్తుందంటే టీచర్ని పట్టించుకోకుండా, టీచర్ చెప్పేది వినకుండా ఏదో వాడి లోకంలో ఆడుంటాడు. బట్ 4S అలా కాదు, 4S కూడా కొంచెం నీట్గా వింటుంది. సో ఏమవుతుందంటే ఈ టీచర్ యొక్క అటెన్షన్ గ్రాప్ చేయడంలో వీడు ఫెయిల్ అవుతాడు. టీచర్ అటెన్షన్ని వీడు సరిగ్గా గ్రాప్ చేసుకోడు. కాబట్టి టీచర్ అటెన్షన్ 3D మీదకి వెళ్ళకుండా డైరెక్ట్గా 4S మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఈ రకంగా ఈ న్యూక్లియస్ యొక్క ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని 3D గ్రాప్ చేసుకోకపోవటం వల్ల 3D దాన్ని షీల్డ్ చేయలేకపోతుంది. పూర్ షీల్డింగ్ అంటే ఏంటి అర్థం? సో టీచర్ యొక్క అటెన్షన్ని అది గ్రాప్ చేసుకోలేకపోతుంది, టీచర్తో మాట్లాడలేకపోతుంది, టీచర్ని డౌట్స్ అడగలేకపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల 3Dని దాటుకొని 4S మీదకి టీచర్ యొక్క అటెన్షన్ వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా ఈ అట్రాక్టివ్ ఫోర్స్ అంటే ఏదైతే ఉందో న్యూక్లియస్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ అనేది 3Dలో ఉన్న 10 ఎలక్ట్రాన్స్ ఆపలేకపోవటం వల్ల, అంటే వాటి మీదకి తెచ్చుకోలేకపోవటం వల్ల ఆ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ అనేది 4S మీదకి వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది, 4S ఆర్బిట్ అనేది టీచర్ దగ్గర అవుతుంది. 4S ఆర్బిట్ టీచర్ దగ్గర అవడం అంటే అర్థం ఏంటి, అటామిక్ రేడియం అంటే 4Sని దగ్గరగా లాగుతున్నాడు టీచర్. కాబట్టి టీచర్ అంటే ఇక్కడ న్యూక్లియస్. సో కాబట్టి ఏమవుతుంది, అటామిక్ రేడియం అనేది తగ్గుతోంది. సో ఇక్కడ జాగ్రత్త, ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ బిట్వీన్ ద న్యూక్లియర్ ఛార్జ్ అండ్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్ అండ్ ద అయానిక్ రేడియస్ డిక్రీజెస్. సో దీనివల్ల అయానిక్ రేడియం ఏమవుతుంది, తగ్గిపోతుంది. హవెవర్ ద వేరియేషన్ విత్ ఇన్ ఎ సిరీస్ ఈస్ క్వైట్ స్మాల్. సో ఈవెన్ దో తగ్గుతున్నప్పటికీ కూడా ఆ వేరియేషన్ అనేది పెద్దగా లేదు, కొంచెం తగ్గుతుంది తప్ప మరి ఏదో భారీగా తగ్గిపోవట్లేదు అని చెప్తున్నాడు. ఓకే, సో however the variation is quite small. An interesting point emerges when the atomic size of one series are compared to those of corresponding elements in the other series. ఒకవేళ మనం గ్రూప్లో కిందకి దిగితే అంటే 3D నుంచి 4D నుంచి 5Dకి వచ్చేటప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఆబ్వియస్గా, ఎందుకంటే ఇక్కడ shows an increase in the first 3D to second 4D series. But the radii of the 5D series are virtually the same as those of corresponding members of the second series. సో ఇక్కడ ఏమంటున్నాడు, 3D నుంచి 4Dకి వచ్చేటప్పుడు మనకి రేడియస్ అనేది బాగా పెరుగుతుంది, కానీ 4D నుంచి 5Dకి వెళ్ళేటప్పుడు పెద్దగా పెరగట్లేదు. మళ్ళీ ఇక్కడ ఏంటి కారణం, మధ్యలో 4F గడు వచ్చాడు. ఓకే, సో ఎందుకు పెరగట్లేదంటే ఇక్కడ బట్ ద రేడియా దిస్ ఫినామినా అసోసియేటెడ్ విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ 4F ఆర్బిటాల్ విత్ మస్ట్ బి ఫిల్డ్ బిఫోర్ 5D ఫిల్ అవ్వాలంటే ముందు 4F ఫిల్ అవ్వాలి, అంతే కదా. సో విచ్ మస్ట్ బి ఫిల్ 4F ఫిల్ అవ్వాలి. ద ఫిల్లింగ్ ఆఫ్ 4F బిఫోర్ 5D ఆర్బిటాల్ రిజల్ట్స్ ఇన్ ఎ రెగ్యులర్ డిక్రీస్ ఇన్ ద అటామిక్ రేడియస్ కాల్డ్ లాంథోనాయిడ్ కాంట్రాక్షన్. ఫోర్ ఎఫ్ వచ్చినప్పుడు ఒక ఆస్పెక్ట్ జరుగుతుంది, అది దాన్నే మనం లాంథోనాయిడ్ కాంట్రాక్షన్ అంటాము. సో 5Dకి వెళ్ళేటప్పుడు 4F ఫిల్ అవటం వల్ల 4F 5Dకి వెళ్ళేటప్పటికి 5Dలో పెద్దగా ఇంక్రీజ్ ఇన్ ద రేడియస్ ఉండదు 4Dది 5Dని కంపేర్ చేస్తే. దానికి అసోసియేట్ అయిన ఫినామినా పేరే లాంథోనాయిడ్ కాంట్రాక్షన్. ఈ లాంథోనాయిడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి, ఇది ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.